నా పేరు ఝాన్సీ లత, కొలిపర మండలం ఎంఈఓగా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం మన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారు 10వ తరగతి విద్యార్థులు రైజింగ్ స్టార్స్ అనగా లో పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి చిల్డ్రన్ కోసం మనకి సీజనల్ హాస్టల్స్ అనే కాన్సెప్ట్ని కొత్తగా తీసుకొచ్చారు ఈ సంవత్సరం. ఈ కాన్సెప్ట్లో మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన డిఓ గారి ఉత్తర్వుల మేరకు మనం విద్యార్థుల్ని స్లో లెర్నర్స్ని మండలంలో గుర్తించాము. ఈ గుర్తించిన విద్యార్థుల్లో 20 మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కన్సర్న్ లెటర్స్ ఇచ్చారు. అయితే ఇప్పటికీ మన మండలం నుంచి 7 విద్యార్థులు తెనాల్లో ఏర్పాటు చేసినటువంటి సీజనల్ హాస్టల్లో ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. వాళ్ళకి ఈ రోజు నుంచి ప్రీ పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అవి అసెస్మెంట్ బుక్లెట్స్లో మాత్రమే నిర్వహించాలని తెలియజేశారు. పిల్లలందరూ కూడా అసెస్మెంట్ బుక్స్ వారితో పాటు తీసుకెళ్లారు. ఈరోజు కొంతమంది విద్యార్థులు ఇక్కడే తెలుగు ఎగ్జామ్ కంటిన్యూ చేయడం జరిగింది. రేపటి నుంచి విద్యార్థులందరూ ఈ స్లో లెర్నర్స్ అక్కడ సీజనల్ హాస్టల్లో రాస్తారు. మరి వీళ్ళందరికీ కావాల్సినటువంటి లాజిస్టిక్స్ కానీ ఫుడ్ ఏర్పాట్లు కానీ అన్నీ కూడా గవర్నమెంట్ చూస్తుంది. కాబట్టి ఈ విద్యార్థులందరూ అక్కడ శిక్షణ తీసుకొని 10వ తరగతి ఫలితాలు మంచి ఫలితాలు రావాలని ఆశిస్తున్నాము. ఇప్పటికి 7 విద్యార్థులు ఆల్రెడీ సీజనల్ హాస్టల్లో జాయిన్ అయ్యారు. ఇంకా 13 మంది ఉన్నారు. వీళ్ళని కూడా మోటివేట్ చేసి ఆ హాస్టల్లో జాయిన్ అయ్యి ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ ఇచ్చేటువంటి కోర్సు స్టడీ అవర్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేసి మంచి ఫలితం తీసుకురావాలని కోరుకుంటున్నాం.